సంజయ్ గారి వివాదం జరుగుతుంది. మొట్టమొదట 8th రోజు 8 తారీఖు రోజు రాత్రి 7:30 గంటల 8 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. మా అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, మీరు ఫిర్యాదు చేయండి అని. వితిన్ అవర్ మేము ఫోక్సో కేసులు కట్టి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మీద రికార్డ్ చేసినాం. ఒక కంప్లైంట్ వచ్చినాక 24 గంటల లోపల ఆ అమ్మాయి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ అనేది ఎవరు ప్రూవ్ చేయాలా? ఇమ్మీడియట్గా అమ్మాయితోనే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసినాం. 10th రోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదేముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ. రకరకాల దేశంలో ఏ మూలన ఐఎస్ఐ దాడులు జరిగితే కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజ్ వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆల్టర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి 1,000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటారు? రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించడానికి మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు. సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్.